హలో ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. రానున్నటువంటి ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాంబో ప్యాక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ 1000+ క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులోనే పర్సనల్ గైడెన్స్ అయితే అందచేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. అయితే యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి 499 రూపీస్ అండి. బట్ ఇప్పుడైతే మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మరి కేవలము 399 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. జస్ట్ 399 రూపీస్కి మాత్రమే. సో కండిషన్స్ అప్లై ఏంటి? మొదటి 500 విద్యార్థులకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. వెంటనే తీసుకోండి. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసి ముందుగా మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి మరి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, వెంటనే పర్చేజ్ చేయండి. చాలా మంచి ఆఫర్, ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. భారతదేశంలోనే అత్యంత పురాతనమైన భౌగోళిక నిర్మాణం ఏది? భౌగోళిక నిర్మాణం అత్యంత పురాతనమైనది ఏంటండి? ఆప్షన్ సి దార్వాలియన్ శిలలు. ఓకే, దార్వాలియన్ శిలలు అనేటువంటివి ఓల్డెస్ట్ జియోగ్రాఫికల్ ఫార్మేషన్ అండి భారతదేశంలో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ యొక్క దాల్వారియన్ శిలలు భారతదేశంలో అతి పురాతనమైనది. 3.5 నుంచి 2.5 బిలియన్ సంవత్సరాల వయసు వీటికి ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఎక్కడండి? కర్ణాటకలో కనుగొనబడ్డాయండి. ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో. అందుకే సముద్ర మట్టానికి కర్ణాటక దాదాపుగా 600కు పైగా, 600 అడుగులకు పైగా హైట్లో ఉంటుందండి. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో అత్యంత ఉపరితల నీటి నిల్వ ఉన్న నది ఏది? ఉపరితల నీటి నిల్వ ఉన్నటువంటి నది. ఆన్సర్ ఆప్షన్ డి అండి, బ్రహ్మపుత్ర నది అండి. ఓకేనా, మరి బ్రహ్మపుత్ర నది ప్రవాహ సామర్థ్యం అత్యధికం కనుక నీటి ఉపరితల నీటి నిల్వలో అత్యున్నత స్థానం కలిగి ఉంది. దీన్ని మనము రెడ్ రివర్, ది హంగ్ అనే పేరుతో పిలుస్తాము. సముద్రంలోనికి అత్యధిక నీటిని తీసుకెళ్లేటువంటి నది అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత పొడవైన జల విభజన రేఖ ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ వాటర్ షెడ్ డివైడెడ్ ఇన్ ఇండియా? ఏంటండి అవి? ఆప్షన్ బి అండి, హిమాలయాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హిమాలయాలు అన్ని జీవనదులకు పుట్టినిల్లండి హిమాలయాలు. ఓకేనా, చూద్దాం. హిమాలయ పర్వతాలు భారతదేశంలో అతిపెద్ద జల విభజన రేఖగా పనిచేస్తాయి. ఇవి గంగా, బ్రహ్మపుత్ర నదులను వేరు చేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన సరస్సు ఏది? సరస్సు అత్యంత పొడవైనదండి. ఏంటది? ఆప్షన్ సి అండి, సారీ ఇక్కడ రాంగ్ పడింది. అత్యంత పొడవైన సరస్సు ఏంటంటే, ఇక్కడ మనకు ఉప్పు నీటి సరస్సు అనలేదు, మంచినీటి సరస్సు అనలేదు, జస్ట్ సరస్సు అన్నారు అంతే. కాబట్టి వెంబనాడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ భారతదేశంలో అత్యంత పొడవైన ఉప్పు నీటి సరస్సు అంటే మాత్రం చిల్కా సరస్సు వస్తుంది. ఇక్కడ ఏది అడగలేదు, జస్ట్ సరస్సు అని మాత్రమే అడిగారు. అత్యంత పొడవైన మంచినీటి సరస్సు అంటే ఊలార్ వస్తుంది. బట్ ఇవి రెండు ఏం అడగలేదు. అత్యంత పొడవైనది ఏంటండి? వెంబనాడ్ సరస్సు. 96.5 కిలోమీటర్ల పొడవు కలిగి భారతదేశంలో అతిపెద్ద బ్యాక్ వాటర్ సరస్సుగా అయితే ఇది నిలిచింది, వెంబనాడ్ సరస్సు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ బ్యాక్ వాటర్స్ అన్నీ కూడా మనం ఏ రాష్ట్రంలో ఎక్కువగా చూస్తామండి? కేరళలో. ఓకేనా, ఇంపార్టెంట్. భారతదేశంలో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రాచీన కాలం నుంచి వాడే వ్యవస్థ పేరేమిటి? దేని ద్వారా మనం అత్యధిక నీటిని నిల్వ చేస్తామండి ప్రాచీన కాలం నుండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జోహట్స్ అంటారు వీటిని. ఓకే, జోహట్స్ అనేటువంటి విధానము. ఇది ఎక్కడ ఉపయోగిస్తారు మరి? జోహట్స్ రాజస్థాన్ ప్రాంతంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి వాడే సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థ జోహట్స్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ నది యొక్క ప్రవాహ మార్గము ఉత్తర దిశలో ఉంటుంది? విచ్ రివర్ ఇన్ ఇండియా ఫ్లోస్ ఇన్ ద నార్త్వర్డ్ డైరెక్షన్? ఉత్తర దిశలో ప్రవాహం ఉంటుందండి. దేనికండి? ఆప్షన్ బి అండి, సోన్ నదికి అండి. సోన్ అనేది ఉత్తరానికి ప్రవహిస్తుంది. ఇది గంగా నది యొక్క ఉపనది అండి. ఉత్తరం వైపు నుంచి అయితే కలుస్తుంది గంగా నదికి.
సోన్ నది విభిన్న మార్గం కలిగి ఇది దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా ప్రవహించే కొన్ని ముఖ్యమైన నదులలో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఓకే, నదీ వ్యవస్థలో భారతదేశంలో అత్యధిక వెడల్పు గల నది ఏది? అత్యధిక వెడల్పు గల నది. విచ్ రివర్ ఇన్ ఇండియా యాజ్ ద వైడెస్ట్ ఛానల్? ఏంటండి? బ్రహ్మపుత్ర అండి. చాలా వెడల్పు ఉంటుందండి, పెద్దది కూడా ఇది. బ్రహ్మపుత్ర నది సుమారు 10 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పుతో ప్రవహించే చోట్ల గలది. ఓకేనా? ముఖ్యంగా ఇది అస్సాంలో ఎక్కువగా ప్రవహిస్తుందండి. భారతదేశపు దుఃఖదాయిని అనే పేరుతో దీన్ని పిలుస్తాం. అస్సాం దుఃఖదాయిని అని కూడా పిలుస్తామండి. అత్యధిక వరదలను కలిగించేటువంటి నది ఇది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలోని ఏ నదీ లోయ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు? గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా ఏంటండి? అది పెన్నా నది అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, పెన్నా నది మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. గండికోట లోయ పెన్నా నది ప్రవాహంలో గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందింది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో నదీ ద్వీపము మజూలి ఏ నది పైన ఉంది? మజూలి ద్వీపం అంటే భారతదేశంలో ఏకైక నది ఆధారిత ద్వీపము. ఓకే, ఇక్కడ ఏ నది పైన? బ్రహ్మపుత్ర నది పైన ఉంటుంది. ఓకే, మజూలి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అండి. బ్రహ్మపుత్ర నదిపై అస్సాంలో ఇదైతే కనిపిస్తుంది. ఎందుకంటే 10 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందండి బ్రహ్మపుత్ర. కాబట్టి అందుకే ఇక్కడ ఈ ద్వీపం అనేది ఈజీగా ఏర్పడింది. నెక్స్ట్ భారతదేశంలో ఏ శక్తివంతమైన వాయుగుండాన్ని తిత్లీ అని పేరు పెట్టారు? ఏంటండి? ఆ వాయుగుండం పేరు కూడా తిత్లీయే. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. తిత్లీ తుఫాను 2018లో ఒడిషా తీరాన్ని తాకింది. ఇది అత్యంత ప్రమాదకరమైన తుఫానులలో ఒకటిగా గుర్తించబడింది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక భూకంప ప్రవర్తనను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? భారతదేశంలో అత్యధిక భూకంప ప్రవర్తనను కలిగి ఉన్న రాష్ట్రం ఎక్కడండి? ఎక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయి? ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇది హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉంటుందండి. హిమాలయ రీజన్ ఏదైతే ఉందో అక్కడ మరి యొక్క భూకంప తీవ్రత ఎక్కువ కలిగి ఉంటుందండి. ఓకేనా? జోన్ 1లో ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా గమనించాలి. అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాల సమీపంలో ఉన్నందున ఇక్కడ భూకంపాల తీవ్రత ముప్పు అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ భారతదేశంలో సహజ వాయువు నిల్వలు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏంటి? సహజ వాయువు నిల్వలు అంటే న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఆప్షన్ డి, కృష్ణా గోదావరి బేసిన్లో ఎక్కువగా ఉంటాయండి. కృష్ణా గోదావరి బేసిన్. ఓకే, డెల్టా ప్రాంతంలో అయితే ఎక్కువగా మరి న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో దేశంలోని అత్యధిక సహజ వాయువు నిల్వలు ఉన్నాయి, ముఖ్యంగా KG-D6 ఫీల్డ్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యధిక భూస్వామ్య వ్యవస్థ గల రాష్ట్రం ఏంటి? భూస్వామ్య అంటే ల్యాండ్ ఓనర్షిప్ ఇన్ఈక్వాలిటీ అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువగా? ఎక్కడండి? రాజస్థాన్లో మనం చూడవచ్చు. ఎక్కడండి? రాజస్థాన్లో భూస్వామ్య వ్యవస్థ తీవ్రంగా ఉంది. అక్కడ కొన్ని కుటుంబాలు పెద్ద భూభాగాలను కలిగి ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద కర్బన ఉత్పత్తి రాష్ట్రం ఏది? కర్బన ఉత్పత్తి రాష్ట్రం అంటే బొగ్గును, కర్బనం అంటే ఏంటండి? బొగ్గండి. బొగ్గును ఏ రాష్ట్రం ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది మరి? ఆప్షన్ బి అండి, జార్ఖండ్ అండి. ఓకే, జార్ఖండ్. ఆప్షన్ బి, జార్ఖండ్ ఎక్కువగా బొగ్గు ఉత్పత్తి అయితే జరుగుతుంది. జార్ఖండ్లో అత్యధికంగా 26% భారతదేశ కర్బన నిల్వలైతే ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక పెరిగిన అటవీ కవచం గల రాష్ట్రం ఏంటి? అంటే అత్యధిక అడవి విస్తీర్ణము ఎక్కడ ఉందండి మరి? ఆప్షన్ ఏ, మధ్యప్రదేశ్. దీన్నే మనము ఫారెస్ట్ స్టేట్ అని కూడా పిలుస్తామండి. అత్యధిక అడవులు కలిగినటువంటి రాష్ట్రము. దీన్ని టైగర్ స్టేట్ అని కూడా మనము పిలుస్తాము. 2019-23 మధ్య మధ్యప్రదేశ్ అటవీ కవచంలో అత్యధిక వృద్ధిని కూడా నమోదు చేయడాన్ని మనము చూడవచ్చు. భారతదేశంలో అత్యధిక ఫ్లోరైడ్ కలిగిన భూగర్భ జలాలు ఎక్కడ కనిపిస్తాయి? భారతదేశంలో అత్యధిక ఫ్లోరైడ్ కలిగిన భూగర్భ జలాలు ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, రాజస్థాన్లో అండి. నీటి శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రాజస్థాన్లోని పొడిబారిన ప్రాంతాల్లో అత్యధిక ఫ్లోరైడ్ స్థాయిలు ఉన్నాయి. ఇది పళ్ళను, ఎముకలను ప్రభావితము చేస్తాయి. ఓకే, ఇంపార్టెంట్. ఏ నది
కంబాట్ గల్ఫ్లో కలుస్తుంది. కంబాట్ గల్ఫ్. ఓకే, గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఎక్కడ ఏ నది కలుస్తుందండి? ఆప్షన్ డి పైవన్నీ అండి. తాపి, మహి, నర్మదా ఈ 3 నదులు కూడా గల్ఫ్ ఆఫ్ కంబాట్లో అయితే కలుస్తాయి గుజరాత్ దగ్గర. తాపి, నర్మదా, మహి, సబర్మతి నదులు కంబాట్ గల్ఫ్లో కలుస్తాయి. నెక్స్ట్, హిమాలయాల ఏర్పాటుకు ప్రధానంగా కారణమైన శక్తి ఏంటి? ఓకే, విచ్ టెక్టానిక్ ఫోర్స్ మెయిన్లీ కాజ్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది హిమాలయాస్? ఆన్సర్ ఆప్షన్ బి కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటారండి. ఓకే, కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అనేది హిమాలయాలు ఏర్పడడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో అతి నవీన ముడత పర్వతాలు అంటే రీసెంట్గా ఏర్పడ్డవి హిమాలయాలేనండి. ఓకేనా, అతి నవీన ముడత పర్వతాలుగా వీటికి ప్రసిద్ధి. ఓకే, మరి భారత ఉపఖండము యూరేషియా ప్లేట్ను ఏంటండి భారత ఉపఖండం వెళ్ళి యూరేషియా ప్లేట్ను ఢీ కొనడం వలన హిమాలయాలు ఏర్పడ్డాయి. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో భూగర్భ చలనం అత్యధికంగా కలిగిన నగరం ఏది? భారతదేశంలో భూగర్భ చలనం అత్యధికంగా కలిగిన నగరం ఆప్షన్ సి గౌహాతి అండి. ఓకే, గౌహాతి భూకంప జోను 6లో ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైన భూకంప ముప్పును కలిగిన ప్రాంతము. నెక్స్ట్, భారతదేశంలో ప్రాచీన కాలపు కార్డేరా సరస్సు ఏది? కార్డేరా లేక్ అంటే వాల్కానిక్ అంటే ఉల్కాపాతం వల్ల ఏర్పడినటువంటి సరస్సు. ఉల్కాపాతం, కార్డేరా సరస్సు లేదా ఉల్కాపాతం ద్వారా ఏర్పడిన సరస్సు. ఓకే, క్రేటర్ సరస్సు అని కూడా అంటారు దీన్ని. క్రేటర్ ఏంటి మరి అది? ఆప్షన్ బి అండి లోనార్ సరస్సు. ఓకే, లోనార్ ఎక్కడ ఉందండి ఇది? మహారాష్ట్రలోని లోనార్ సరస్సు ఒక పురాతన కార్డేరా సరస్సు. ఇది ఉల్కాపాతం ద్వారా ఏర్పడింది. దేని ద్వారా అండి? ఉల్కాపాతము. భారతదేశంలో సవన్నా రకానికి చెందిన గడ్డి భూములు ఎక్కడ కనిపిస్తాయి? భారతదేశంలో సవన్నా రకానికి చెందిన గడ్డి భూములు ఆన్సర్ ఆప్షన్ డి డెక్కన్ ప్లాట్యూ. ఓకే, డెక్కన్ ప్లాట్యూ అంటే దక్కన్ పీఠభూమి. దక్కన్ ప్రాంతంలో ఉష్ణమండల సవాన్నా గడ్డి భూములు కనిపిస్తాయి. ఇవి పొడి పొడిగా ఉంటాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో తక్కువ అటవీ కవచం ఉంది? అంటే అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్నటువంటిది ఎక్కడండి? ఆప్షన్ బి అండి పంజాబ్ అండి. పంజాబ్. ఓకే, పంజాబ్, హర్యానా ఈ ప్లేస్లో ఎక్కువగా ఉంటాయి. చాలామందికి రాజస్థాన్లో అనుకుంటారు, కానీ రాజస్థాన్లో ఒక పార్ట్ మాత్రమే ఎడారి ఉంటుందండి. ఇంకొక పార్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. పంజాబ్లో అతి తక్కువ అటవీ కవచం 5-6% ఉంది. వ్యవసాయం అధికంగా ఉండడము ఇందుకు కారణము. వ్యవసాయం చాలా బాగుంటుంది కానీ అడవి విస్తీర్ణం తక్కువ. క్రింది వాటిలో ఏది మంచినీటి సరస్సు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫ్రెష్ వాటర్ లేక్? ఏంటండి? కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు పూర్తిగా తీపినీటి సరస్సు కాగా మిగిలినవి 4 లాగుండ్లు అంటే ఉప్పు నీటి సరస్సులు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. భారతదేశంలో ఏ నగరాన్ని భూగర్భ జల రాజధాని అని పిలుస్తారు? అంటే అత్యధిక నీటి నిల్వలు ఉన్నాయి. ఎక్కడండి? భూగర్భ జల రాజధాని ఆప్షన్ డి అండి బిక్కనీర్ అండి. బిక్కనీర్, రాజస్థాన్. బిక్కనీర్ నగరం భూగర్భ జల వనరులను అధికంగా వినియోగించుకుంటున్న నగరం అండి. ఓకే, బిక్కనీర్, రాజస్థాన్. ఓకే, భారతదేశంలో ఏ మట్టిని రేగూర్ అని పిలుస్తారు? ఏ మట్టిని రేగూర్? ఆప్షన్ బి అండి నల్లమట్టి. ఓకే, నల్లమట్టిని రేగూర్ అంటారు. నల్లమట్టిని రేగూర్ మట్టిగా పిలుస్తారు. ఇది కాపాసు సాగుకు అనుకూలము. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తీర రేఖ ఉంది? విచ్ స్టేట్ ఇన్ ఇండియా యాజ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? ఎక్కడండి? గుజరాత్ అండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంటుంది. దాదాపుగా 1600 కిలోమీటర్ల మేర సముద్ర తీరాన్ని కలిగిన భారతదేశంలోనే అతి పొడవైన తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రము. భారతదేశంలో ఏ ప్రదేశాన్ని ఉష్ణమండల నది డెల్టాల యొక్క ఆదర్శ నమూనా అని పిలుస్తారు? అంటే ఐడియల్ మోడల్ ఆఫ్ ట్రాపికల్ రివర్ డెల్టాస్. ఏంటండి అది? సుందర్బన్ డెల్టా. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అండి ఇది, సుందర్బన్ డెల్టా. సుందర్బన్స్ ప్రపంచంలోని అతిపెద్ద నదీ డెల్టా. ఇది గంగా, బ్రహ్మపుత్ర, మోగ్నా నదుల ద్వారా ఏర్పడింది. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో ఏ నది 90 డిగ్రీల మలుపు తిరిగి ప్రవహిస్తుంది? 90 డిగ్రీ. ఆప్షన్ బి అండి బ్రహ్మపుత్ర. ఓకే,
బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లో హిమాలయాలను తాకి తూర్పు నుంచి పడమర వైపు 90 డిగ్రీల మలుపు తిరుగుతుంది. యూటర్న్ తీసుకున్నట్టు కంప్లీట్గా. భారతదేశంలో ప్రపంచ స్థాయికి అత్యంత సమీపంలో ఉన్న రాజధాని నగరం ఏంటి? ప్రపంచ స్థాయికి అత్యంత సమీపంలో ఉన్న అంటే సీ లెవెల్, సముద్ర స్థాయికి. ఓకే, సముద్ర స్థాయికి అత్యంత సమీపంలో అయితే సీ లెవెల్కి, సముద్ర మట్టానికి తక్కువ హైట్లో ఉన్నటువంటిది ఏంటండి? కోల్కతా అండి. చాలా ఇంపార్టెంట్. కోల్కతా సముద్ర మట్టానికి ఎంత అంటే కేవలం 9 అడుగుల ఎత్తులో మాత్రమే ఉందండి. అందుకే కోల్కతా ఏమవుతుంది, వరదల ముప్పుకు ఎక్కువగా లోనవుతుందండి. కేవలం 9 అడుగులు మాత్రమే. ఓకే, గమనించాలి. భారతదేశంలో ఏ మట్టిని పెదకర మట్టి అని పిలుస్తారు? ఓకే, పెడికర్ సాయిల్ అని. ఓకే, పెదకర మట్టి ఏంటండి అది? ఆప్షన్ సి లాటరైట్ మట్టి. లాటరైట్ మట్టి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద ఇంటర్స్టేట్ నది జలాశయం ఏంటి? ఇంటర్స్టేట్ నది జలాశయం ఏంటండి అది? ఆప్షన్ ఏ నాగార్జున సాగర్ అతిపెద్ద ఇంటర్స్టేట్ నది జలాశయము. నాగార్జున సాగర్ డ్యామ్ కృష్ణా నదిపై నిర్మించబడింది. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీరు అందిస్తుంది. అంటే 2 రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఎడతెరిపి లేని వర్షపాతం నమోదైంది? ఎక్కడ నమోదవుతుందండి హైయెస్ట్ కంటిన్యూస్ రెయిన్ఫాల్? మేఘాలయ, మాన్సిన్ రామ్, చిరపుంజి అనేవి ఇక్కడే ఉంటాయి మనకి. ఓకే, సోహ్రా అని పిలుస్తాం మాన్సిన్ రామ్ని, సోహ్రా. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం సంభవించేటువంటి 2వది మాన్సిన్ రామ్, 3వది చిరపుంజి. ఓకే, గమనించాలి. మేఘాలయలోని మాన్సిన్ రామ్ ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం గల ప్రదేశంగా గుర్తింపు పొందింది, 2వ స్థానంలో. ఓకేనా. సో వయోలిలీ శిఖరము హవాయి దీవుల్లో ఉంటుంది, అది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బద్లా సౌర విద్యుత్ పార్క్ అండి. 2245 మెగావాట్ల సామర్థ్యంతో భారతదేశంలోని అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రంగా చెప్పుకోవచ్చండి, రాజస్థాన్లో ఉంది. ఓకే, సోలార్ విద్యుత్ ప్లాంట్. నెక్స్ట్, భారతదేశంలో ఏ నది అత్యధిక వంపులు తిరిగి ఉంటుంది? గంగా అండి. గంగా నది అత్యధిక వంపులు తిరిగైతే ఉంటుంది. భారతదేశంలో అత్యధిక పగడపు గనులు ఎక్కడ ఉన్నాయి? విచ్ రీజన్ ఇన్ ఇండియా యాజ్ ద హైయెస్ట్ డైమండ్ మైన్స్? అంటే వజ్రాల గనులు అండి. వజ్రాలు, పగడాలు కాదు, వజ్రాల గనులు ఎక్కడ ఉన్నాయండి? పన్నా అండి, పన్నా నేషనల్ పార్కులో. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి పన్నా ప్రాంతం భారతదేశంలోని ప్రధాన వజ్రగనుల కేంద్రంగా ఉంది. ఇది నేషనల్ పార్కు కూడా ఉంటుందండి ఇక్కడ. ఓకే, భారతదేశంలో ఏ నదిని డెత్ ట్రాప్గా పిలువబడుతుంది? డెత్ ట్రాప్ ఏ నదినండి? కోసి. ఇది ఎప్పటికప్పుడు తన మార్గాన్ని మారుస్తూ బీహార్లో భారీ వరదలకు కారణమవుతుందండి. ఓకేనా. బీహార్ దుఃఖదాయిని అని కూడా పిలుస్తారు కోసి నదిని. ఇది గంగా నదికి ఉపనది అండి. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏంటి? ఆప్షన్ ఏ అండి, ఫలోడి, రాజస్థాన్. ఫలోడి అనేటువంటి ప్లేస్ రాజస్థాన్. సో ఇక్కడ 51 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అధికారికంగా 2016లో. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువాన్ని కలిపే 80 డిగ్రీల అక్షాంశానికి సమీపంగా ఉంటుంది? 80 డిగ్రీల అక్షాంశానికి సమీపంగా ఏంటండి? లడక్ అండి. 35 డిగ్రీల నార్త్, 37 డిగ్రీల నార్త్ అక్షాంశాల మధ్య ఉంది. మరి ఇది భారతదేశంలో అత్యంత ఉత్తర భాగము. నెక్స్ట్, భారతదేశంలో క్రింది వాటిలో ఏ నగరము మరి 0 డిగ్రీ రేఖాంశానికి అత్యంత సమీపంలో ఉంది? భూమధ్య రేఖ అన్నట్టండి. 0 డిగ్రీ అంటే ఏంటండి? ప్రైమ్ మెరిడియన్ అని కూడా అంటారు దీన్ని, భూమధ్య రేఖ అని కూడా అంటాము. ఓకే, మధ్యాహ్న రేఖ అని కూడా పిలుస్తారండి. ఓకేనా. దేనికి దగ్గరగా ఉందండి? పోర్ట్ బ్లేర్ అండి. పోర్ట్ బ్లేర్ ఎక్కడ ఉంటుంది? అండమాన్ నికోబార్ యొక్క రాజధాని. ఓకే, అండమాన్ నికోబార్ యొక్క రాజధాని. ఇటీవల ఈ యొక్క పోర్ట్ బ్లేర్ పేరుని మార్చారండి. ఓకేనా. ఇటీవల అండమాన్ నికోబార్ యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్ యొక్క రాజధాని పేరును మార్చడము జరిగింది. సో దాని పేరు కామెంట్ చేయగలరా అండి ఎవరైనా? చూద్దాం. సో కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే పోర్ట్ బ్లేర్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, సో లాస్ట్ ఇయర్ దీని పేరు మార్చారు కాబట్టి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకే, పోర్ట్ బ్లేరు 92 డిగ్రీల ఈస్ట్ వద్ద ఉంది. ఇది భారతదేశంలో అత్యంత పశ్చిమ దిశలో ఉన్నటువంటి
ప్రముఖ నగరంగా మనము చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఏ నది అత్యధిక వరదలు సృష్టించేదిగా పేరొందింది? ఏంటండి? కోసి. ఆప్షన్ బి. క్రింద ఇచ్చిన వాటిలో కోసి. బీహార్ దుఃఖదాయిని అంటాం. భారతదేశంలో క్రింది వాటిలో ఏది అంతర్జాతీయ సరిహద్దుతో కలిసే సరస్సు? అంతర్జాతీయ సరిహద్దుతో అండి. ఏంటది? ప్యాంగ్యాంగ్ సరస్సు అండి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అయితే దీనిపైన నిర్మించబోతుందండి. సో దానికి కౌంటర్గా మన భారతదేశం కూడా దీనిపైన నిర్మించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ప్యాంగాంగ్ సరస్సు భారతదేశం చైనా సరిహద్దులో ఉంది. దాని యొక్క 60% భూభాగం చైనా పరిధిలోనే ఉంటుంది. భారతదేశంలో నైట్రేట్ కాలుష్యం అధికంగా ఉన్న భూగర్భ జల ప్రాంతం ఏంటి? విచ్ రీజన్ ఇన్ ఇండియా యాజ్ ద హైయెస్ట్ నైట్రేట్ కంటామినేషన్ ఇన్ గ్రౌండ్ వాటర్? ఆప్షన్ ఏ పంజాబ్ అండి. ఎరువుల వినియోగం వల్ల ఇక్కడ ఎక్కువగా నైట్రోజన్ కాలుష్యం జరుగుతుంది. భారతదేశంలోని ఏ నది లైవింగ్ బ్రిడ్జెస్? సో ఇటీవల దీనికి యునెస్కో వారసత్వ జాబితాలో కూడా చోటు లభించిందండి. లైవింగ్ బ్రిడ్జ్ అంటే ఏంటి తెలుసా అండి? నది పైన చెట్లు ఉంటాయండి. చెట్ల యొక్క వేర్లు ఉంటాయి కదా, ఆ వేర్లతో వేర్లు ఎక్స్పాండ్ అయ్యి ఒక వంతెనలాగా ఏర్పడతాయి. వాటిని వంతెనలాగా ఉపయోగించుకుంటారు. వీటిని లివింగ్ బ్రిడ్జెస్ అంటారండి. ఎక్కడ మరిది? ఉమంగోత్ అనేటువంటి ప్లేస్లో. ఓకే, ఉమంగోత్. ఓకే, ఏ నది పైన అండి? ఉమంగోత్ అనేటువంటి నది పైన. మేఘాలయాలు ఉంటుందండి. మేఘాలయాలోని ఉమంగోత్ నదిపై సహజంగా పెరిగిన జీవాంత వేర్ల వంతెనలు ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత వేగంగా నీటి ప్రవాహం గల నది? బ్రహ్మపుత్ర. భారతదేశంలో ఏ నది సముద్రము కలవకుండా అంతర్గతంగా నశిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏం నది అండి? లూని నది అండి. లూని నది ఎక్కడండి? రాజస్థాన్లో అండి. ఓకే, ఎడారి గుండా ప్రవహించే ఏకైక నది అండి. ఏమవుతుంది? ప్రవహించి ఆ మధ్యలోనే ఆరిపోతుంది అది. ఓకేనా? సో అది ఎక్కడికి వెళ్తుందో ఏం తెలియదు. ఎడారిలోనే సింక్ అయిపోతుంది. ఓకే, అంతర్భాగంలో ప్రవహించేటువంటి నదిగా కూడా దీన్ని అయితే చెప్పుకోవచ్చు, అంతర్వాహినిగా. ఓకేనా? నెక్స్ట్, భారతదేశంలో అత్యంత పొడవైన జలాశయం ఏది? ఆన్సర్ హీరాకుడ్ అండి. హీరాకుడ్ ఎక్కడ ఉంటుంది ఇది? ఒడిశాలో. ఓకే, మహానది పైన దీన్ని నిర్మించారు. 55 కిలోమీటర్ల పొడవుగా ఉండి భారతదేశంలో అత్యంత పొడవైన జలాశయం. భారతదేశంలో ఎత్తైన నదీ జలపాతం ఏది? ఆప్షన్ బి అండి, నో కలికాయ్ జలపాతం అండి. నో కలికాయ్ జలపాతం ఇది ఎక్కడుంది? మేఘాలయ రాష్ట్రంలో ఉంది. 340 మీటర్ల ఎత్తు అండి దీని హైట్. భారతదేశంలో వాయువ్య నది యంత్రాంగములో ప్రధానంగా ఏ నదులు ప్రవహిస్తాయి? వాయువ్యము. ఆప్షన్ సి, సట్లెజ్, బియాస్, రవి. ఓకేనా? జమ్మూ కాశ్మీర్లో నుంచి ప్రవహించి అటు నుండి పాకిస్తాన్ మీదుగా అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఈ నదులు పంజాబ్ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ అండ్ పంజాబ్ ప్రాంతంలో ప్రవహించి చివరకు పాకిస్తాన్లోని ఇండస్ నదితో కలుస్తాయి. ఓకే, భారతదేశంలోని ఏ సరస్సును స్వీట్ వాటర్ సరస్సుల రాణి అంటారు? క్వీన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ లేక్స్. ఏంటండి అది? లోక్తక్ సరస్సు అండి. జమ్మూ కాశ్మీర్ మణిపూర్. ఓకే, చాలా స్వీట్ ఉంటాయి, మంచినీటి సరస్సు అండి ఇది. మణిపూర్లో ఉన్న లోక్తక్ సరస్సు ఈ పేరు పొందింది. దీనిలో తేలియాడే ఫుమ్డిస్ ఉండడము ప్రత్యేకత. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ పర్వత శ్రేణి భారతదేశపు వాటర్ టవర్ అని పిలుస్తారండి? వాటర్ టవర్. ఆప్షన్ బి అండి, హిమాలయాలు. ఓకే, హిమాలయాలు. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.